ఇందులో జగన్నాథుడి రథాన్ని నందికోశ అంటారు. 45 అడుగుల ఎత్తున్న ఈ రథం 16 చక్రాలతో మిగతా రెండింటికన్నా పెద్దగా ఉంటుంది. ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో నందిఘోషను అలంకరిస్తారు. బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. దీని ఎత్తు 44 అడుగులు, 14 చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నీలి వస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు. సుభద్రాదేవి రథం పద్మధ్వజం. దీని ఎత్తు 43 అడుగులు, 12 చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు. ప్రతి రథానికి 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు. ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ 3 రథాలని నిలబెడతారు. ఇలా జగన్నాథుడి రథాన్ని అంతా ఒక పద్ధతి ప్రకారంగా చేస్తారు. నెక్స్ట్ వీడియోలో రథయాత్ర మొదటి రోజున ఏం చేస్తారో తెలుసుకుందాం. సబ్స్క్రైబ్.